ఉద్యోగ విరమణ అనంతరం తన పునర్నియామకంపై తననెందుకు అడుగుతారని సిట్ అధికారులను ప్రశ్నించారు ప్రభాకర్ రావు. ఆ విషయం కేసీఆర్ ని అడగండి అని ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నలకు సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. కస్టోడియల్ ఇంటరాగేషన్ చివరి రోజైన నిన్న సిట్ పలు కోణాల్లో ఆయన్ని విచారించింది. దీనికి సంబంధించి హరీష్ రావుకి మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉన్నందున జాగ్రత్తలు చెప్పేందుకు మాత్రమే ఆయనతో తరచూ సంప్రదింపులు జరిపాం తప్ప ఇక వేరే ఉద్దేశం లేదంటూ విచారణలో ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. ప్రభాకర్ రావు ఉద్యోగ విరమణ అనంతరం ఆయన్ని తిరిగి నియమించడంలోనే మతలబు ఉందని విశ్వసిస్తున్న సిట్ ఆ కోణంలోనే విచారణ జరిపింది. ప్రభాకర్ రావును 2 విడతలుగా కొనసాగించడంతో పాటు ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ స్థానంలోనూ కూర్చోబెట్టడం వెనుక దురుద్దేశం ఉందని సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు పునర్నియామకానికి సంబంధించిన నోట్ ఫైల్స్ ని పరిశీలించి ఇప్పటికే వివరాలు సేకరించింది. అలాగే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన నవీన్ చంద్, అనిల్ కుమార్ల వాంగ్మూలాలను నమోదు చేసింది. ప్రభాకర్ రావు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే రిపోర్ట్ చేసేవారని వారు సిట్ కి చెప్పినట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ ప్రభాకర్ రావును వదిలేయాల్సి ఉండటంతో జూబ్లీహిల్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో గంటల కొద్దీ విచారణ కొనసాగింది. సిట్ సభ్యులు అంబర్ కిషోర్ ఝా, విజయ్ కుమార్ తదితర బృందాలుగా విడిపోయి విచారణ జరిపారు. ఇదే కేసులో మిగిలిన నిందితులు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను పిలిచి మరో విడత విచారించారు. వచ్చే నెల 16న జరిగే విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో నివేదిక సమర్పించాల్సి ఉన్నందున సమగ్ర వివరాల కోసం తాజా వివరణ చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నెలకొన్న అంతరాలను పూరించే క్రమంలో మిగిలిన నిందితుల్ని పిలిచి వాంగ్మూలాలు సేకరించారు. ముఖ్యంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తుల్ని బెదిరించిన కోణంలో ఈ విచారణ సాగినట్లు కనిపిస్తోంది. వేల మంది ఫోన్లను రహస్యంగా విన్న అనంతరం వారిని బెదిరించేందుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారో ఆరా తీసినట్లు సమాచారం. ప్రతిఫలంగా వ్యక్తిగతంగా లబ్ధి పొందిన ఉదంతాలపై వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారానికి లబ్ధి చేకూర్చే క్రమంలో బెదిరింపులు జరిగాయా అన్న కోణంలోనూ ఆరా తీసినట్లు సమాచారం. ప్రభాకర్ రావు సమీప బంధువు రవీందర్ రావును విచారించారు. ఓ స్థిరాస్తి వ్యాపారితో నెలకొన్న వివాదానికి సంబంధించి ఆయన్ని విచారించినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేలకు ఎరకేసు నిందితుడు నందకుమార్ ని పిలిచి వాంగ్మూలం నమోదు చేశారు. ఫోన్ను గతంలో ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్లు వెల్లడైన నేపథ్యంలో ఆయనను పిలిచారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలకు ఎరకేసుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు బహిర్గతం కావడం వెనుక గల కారణాలపై నందకుమార్ నుంచి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగించే దిశగా సిట్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా సిట్ విచారణ జరిగిన నేపథ్యంలో నిన్న ఉన్నతాధికారులు కీలక సమీక్ష నిర్వహించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ చీఫ్ సజ్నార్ తో పాటు సభ్యులతో సమీక్షించారు. దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖులకు నోటీసుల అంశం చర్చకొచ్చినట్టు తెలిసింది. మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో కేసులో ఉన్న ఆడియోలు, వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయో దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా హోటల్ని ఎట్లా ధ్వంసం చేసిండు, ఏ విధంగా నా మీద అక్రమమైన కేసులు పెట్టిండు, దీంట్లో హీరో వెంకటేష్, సురేష్ బాబు ఏ విధంగా పాత్ర పోషించిండ్రు, వాళ్ళు అసలు దీంట్లో ఎందుకు వచ్చారనే దానిపైన కొన్ని క్వశ్చన్లు అడిగారు. దానికి నేను వాళ్ళకి అన్ని క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడే కాదు, 2023 డిసెంబర్లో నేను ఇప్పుడు డీజీ రవిగుప్తా గారు ఉన్నప్పుడే నేను ఫస్ట్ చెప్పాను నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి. అందరికీ తెలుసు, అన్ని టీవీలలో అక్టోబర్ 26, 2022 అక్టోబర్ 26న నా కేసు జరిగింది. నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది, నేను సింహయాజీ మాట్లాడేది, నేను ఇంకో సాంబులు మాట్లాడేది. సో నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది సరే, వాళ్ళు రికార్డింగ్ చేసేది అనుకుంటే, మేము సింహయాజీ మాట్లాడింది, నేను ఇంకో రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియోలు అసలు బయటికి ఎట్లొచ్చాయన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. సో దీనిపైన ఎంక్వైరీ సాగుతుంది. సో సిట్ అధికారులు దీనిపైన ఖచ్చితంగా లోతైన ఎంక్వైరీ చేస్తా అన్నారు. తర్వాత నవంబర్ 3వ తారీఖున జరిగిన ప్రెస్ మీట్ లో అక్కడ విజువల్స్ మొత్తం, అంటే ఫామ్ హౌస్ సంబంధించిన ఎవిడెన్స్ ఎలా ట్యాంపరింగ్ జరిగింది, ఏ విధంగా
కేసీఆర్ గారు అక్కడ మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ఆడియోలు వీడియోలు ప్లే చేశారు. దీనిపైన మొత్తం వాళ్ళు క్షుణ్ణంగా అడిగారు.